ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి. ఈ రాశివారు చాలా కష్టపడే తత్వం ఉన్నవారైనా ఒక్కోసారి ఫలితాలు ఆలస్యమవుతుంటాయి. కానీ జ్యోతిష శాస్త్రం మరియు సాముద్రిక శాస్త్రాల ప్రకారం కుంభరాశి వారు తమ జీవితంలో ఊహించని స్థాయికి ఎదగడానికి లేదా కోటీశ్వరులు కావడానికి ముందు ప్రకృతి మరియు గ్రహాలు కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తాయి. జ్యోతిష శాస్త్రంలో కుంభరాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది రాశి చక్రంలో 11వ రాశి. దీనికి అధిపతి మందగమనుడైన శని భగవానుడు. శనిదేవుడు ఎప్పుడూ కర్మను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే కుంభరాశి వారు సాధారణంగా తమ జీవితంలో మొదటి భాగంలో చాలా కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ ఎప్పుడైతే శనిదేవుని అనుగ్రహం కలుగుతుందో అప్పుడు వీరి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. కుంభరాశి వారు ఎప్పుడు ధనవంతులవుతారు? వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? శాస్త్రాలు చెబుతున్న ఆ ఆశ్చర్యకరమైన సంకేతాలేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన పురాణాలలో స్వప్న శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. మనం పడుకున్నప్పుడు వచ్చే కలలు కేవలం మన ఆలోచనలు మాత్రమే కాదు, రాబోయే భవిష్యత్తుకు అవి దిక్సూచిలా పనిచేస్తాయి. కుంభరాశి వారికి అదృష్టం వరించే ముందు వారి కలలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు లేదా దృశ్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, కలలో పచ్చని పొలాలు, ఎత్తైన పర్వతాలు ఎక్కడం లేదా స్వచ్ఛమైన నీరు ఉన్న నదిలో ఈదడం వంటివి కనిపిస్తే అది రాబోయే మహర్దశకు సంకేతం. అంతేకాకుండా కలలో లక్ష్మీదేవి వాహనమైన ఏనుగు లేదా తెల్లటి గుర్రం కనిపిస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, అపారమైన ధనలాభం కలుగుతుందని అర్థం. కుంభరాశి వారు తమ కలలో ఏదైనా గుడిని సందర్శించినట్లు లేదా దేవుడి విగ్రహం నుండి కాంతి వస్తున్నట్లు చూస్తే వారిపై దైవానుగ్రహం పూర్తిగా ఉందని, వారి దారిద్ర్యం తొలగిపోయే సమయం ఆసన్నమైందని గ్రహించాలి. ఒక మనిషి జీవితంలో పెద్ద మార్పు రాబోయే ముందు అతని మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. కుంభరాశి వారు స్వతహాగా కొంచెం ఆవేశపరులు మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు. కానీ ఎప్పుడైతే వీరి జాతకంలో ధనయోగం పట్టబోతుందో అప్పుడు వీరిలో ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కోప్పడటం, ఇతరులతో అనవసరమైన వాదనలకు దిగడం వీరు పూర్తిగా మానేస్తారు. వీరి ఆలోచన సరళి చాలా పరిణతి చెందుతుంది. తమ సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు ప్రణాళికల మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వీరి చుట్టూ ఉంటుంది. ఇతరులు వీరిని చూసి ఆశ్చర్యపోయేలా వీరి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మీకు అనవసరమైన విషయాలపై ఆసక్తి తగ్గి మీ పనిపై మాత్రమే శ్రద్ధ పెరుగుతుందో అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని నమ్మవచ్చు. హిందూ సంప్రదాయంలో పక్షులను, జంతువులను దైవ స్వరూపాలుగా భావిస్తాం. కుంభరాశి వారికి అదృష్టం కలిసి రాబోయే ముందు కొన్ని జీవులు పదే పదే వారి కంట పడతాయి లేదా వారి ఇంటికి వస్తాయి. ఉదాహరణకు, మీ ఇంటి గుమ్మం ముందుకు లేదా బాల్కనీలోకి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే అది ఆ ఇంట్లోకి ఐశ్వర్యం రాబోతుందనడానికి బలమైన సంకేతం. పిచ్చుకల కిలకిల రావాలు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు నల్లటి ఆవు లేదా దూడ మీకు ఎదురైతే ఆ రోజు మీరు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. చీమలు మీ ఇంట్లో గుంపులుగా తిరుగుతూ నోటితో ఆహారాన్ని మోసుకెళ్తుంటే అది కూడా ధనాగమనానికి సూచన. ఒకవేళ కాకి మీ ఇంటిపై వాలి అరుస్తుంటే మీకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయని లేదా కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని అర్థం. కుంభరాశి వారికి అంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగిపోయిన పనులు ఎప్పుడైతే కలిసి రాబోతుందో అప్పుడు వాటంతటా అవే సులువుగా పూర్తవుతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు నష్టాల్లో ఉంటే అవి అకస్మాత్తుగా లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోయి ఉంటే ఉన్నతాధికారులు స్వయంగా పిలిచి మీకు బాధ్యతలు అప్పగిస్తారు. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం మిమ్మల్ని వరిస్తుంది. దీనిని గోల్డెన్ పీరియడ్ అని పిలవవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ఈ మార్పులన్నీ కుంభరాశి వారికి రాబోయే రాజయోగానికి బలమైన పునాదులు. జ్యోతిష్యపరంగా చూస్తే కుంభరాశి వారికి అర్ధాష్టమ శని లేదా ఏళ్నాటి శని ప్రభావం తగ్గుతున్నప్పుడు
లేదా ముగిసే సమయంలో విపరీతమైన ధనయోగం పడుతుంది. శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నప్పుడు లేదా అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు రాజభోగాలను ఇస్తాడు. దీనికి తోడు గురుగ్రహం యొక్క శుభదృష్టి కుంభరాశిపై పడినప్పుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాహుకేతువుల అనుకూలత వల్ల అకస్మాత్తుగా లాటరీలు తగలడం, పిత్రార్జిత ఆస్తి కలిసి రావడం లేదా షేర్ మార్కెట్లో భారీ లాభాలు రావడం వంటివి జరుగుతాయి. మీ జాతకంలో ఈ గ్రహాల కలయిక బాగున్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్న సంకేతాలన్నీ మీకు నిజ జీవితంలో అనుభవంలోకి వస్తాయి. డబ్బు రావడానికి ముందు ఇంట్లో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ సమసిపోతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ శాంతి సంతోషాలు ఉన్న చోటనే నివసిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత ఏర్పడితే అది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుందనడానికి సంకేతం. చివరిగా కేవలం సంకేతాల మీదే ఆధారపడకుండా కుంభరాశి వారు ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారు. సంపాదనను ఎలా రెట్టింపు చేయాలో అనే కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు వీరికి లభిస్తాయి. బుద్ధి కుశలత పెరిగి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి వారికి జీవితంలో అదృష్టం అనేది ఆలస్యంగా వచ్చినా అది చాలా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నట్లయితే మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. అయితే ఈ సమయంలో సోమరితనానికి తావివ్వకుండా మరింత పట్టుదలతో శ్రమిస్తే మీరు కోటీశ్వరులు కావాలనే కల అతి త్వరలోనే నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.